ఈ యెరూషలేములో అతన్ని మనం చూస్తే, దావీదు జీవితాన్ని చూస్తే రాజు అయిపోయి ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఇక దావీదు సింహాసనం మీదకి ఎక్కాడు, సింహాసనం మీద ఉన్నాడు, రాజు అయ్యాడు. రాజు ఎలా ఉంటాడండి? రాజుకి ఎలా ఉంటుంది? నాకేంటండి, ఇంకా నేను రాజుని అయిపోయాను, నాకు సింహాసనం వచ్చింది, కిరీటం వచ్చింది, మంది, మార్బలం, బలగం, ధనము, ఇల్లు అన్నీ వచ్చినాయి, ఇంకా నాకేంటి అని దావీదు ఎప్పుడు అనుకోలేదండి. దావీదు జీవితంలో దావీదు ఎప్పుడు అనుకోలేదు. ఒక్కటి చెప్పి ముగింపు మాటలు, దావీదు జీవితంలోని ముగింపు మాటలు ప్రాముఖ్యమైనవి చెప్పి నేను ముగిచ్చేస్తా. దావీదు ఎటువంటి వాడంటే, ఎప్పుడో తను గొర్రెల కాపరిగా ఉండి సౌలు దగ్గరకు వచ్చి అదుల్లాము గుహలో దాక్కుంటున్నప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను సహాయం చేసింది కూడా గుర్తుపెట్టుకుంటాడంటే, అది 9వ అధ్యాయంలో మీకు చదివిచ్చా ఇందాక. యోనాతాన్ అనే ఆయన నాకు సహాయం చేశాడు, యోనాతాను చచ్చిపోతాడు, యోనాతాను నాకు సహాయం చేశాడు, చచ్చిపోయాడు. కానీ యోనాతాను పిల్లల్లో ఎవరైనా ఉన్నారా, వారికైనా నేను సహాయం చేయాలి. ఎంత మంచి మనసు అండి దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరూషలేములోనికి వచ్చిన తర్వాత, యెరూషలేములో రాజు అయ్యాక దావీదు జీవితంలో ఇది నేర్చుకుంటున్నాం మనం. దావీదు చేసిన ఈ పని, చచ్చిపోయాడుగా యోనాతాను, నాకు సహాయం చేసిన ఆయన వదిలిపెట్టలా. వాళ్ళ పిల్లలున్నా వాళ్ళ పిల్లలకైనా నేను సహాయం చేయాలి, వాళ్ళ పిల్లల్ని తీసుకొని రండి. మెఫీబోషెత్ అని కుంటి అబ్బాయి ఉంటాడు, ఆ కుంటి అబ్బాయిని తీసుకొస్తారు దావీదు ముందుకి. ఆ అబ్బాయి భయపడుతుంటాడు, నన్ను చంపేస్తాడేమో, మా తాత తప్పు చేశాడు కదా దావీదు పట్ల, అందుకని నా మీద కసి తీర్చుకోవటానికి తీసుకొచ్చాడేమో అనుకుంటాడు. కానీ దావీదు అంటాడు, ఒక గొప్ప అవకాశం ఇస్తాడండి ఆ అబ్బాయికి. ఏమంటాడు తెలుసా? నువ్వు బ్రతికిన దినములంతా కూడా నేను ఏ డైనింగ్ టేబుల్ అయితే భోజనం చేస్తున్నానో ఆ డైనింగ్ టేబుల్ మీద నువ్వు కూడా ఉండి భోజనం చేస్తామంటాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప ఆధిక్యత అండి. రాజు తినే భోజనం ఎవరికి పెడతాడు? మెఫీబోషెత్ కంటే నాకు యోనాతాను ఫ్రెండ్, మంచి స్నేహితుడు దావీదుకి. చచ్చిపోయినా కూడా అతని పిల్లల్ని గుర్తుపెట్టుకొని తీసుకొచ్చి అతని పిల్లలకు సహాయం చేస్తాడు. ఇది 3వ భాగంలో యెరూషలేం ప్రాంతంలో మనం నేర్చుకుంటున్నాం. మనం కూడా కొన్నిసార్లు మనకు సహాయం చేసిన వారిని మనం మర్చిపోతుంటాం. మనం అదే అంటారు కదా, ఏందంటారు సామెత, గట్టెక్కాకే తెలిసిద్ది అన్నట్టు ఏ సామెతలు వాడుతుంటారు దీనికి. అన్నీ మనం పొందుకున్న తర్వాత, ఒకప్పుడు మనం కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నాం, వాటన్నిటి నుంచి తప్పించబడ్డాం. మనకి దేవుడు కృప చూపించి ఏదో ఒక రూపాయి ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు, ఏమండి, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఒక మంచి పని ఇచ్చాడు. అంతా బాగున్నప్పుడు మనం చేసే పొరపాటు ఏంటంటే చాలామందిని మర్చిపోతుంటాం. గతంలో మనతో తిరిగిన వారిని మర్చిపోతుంటాం, గతంలో మనతో ఉన్న వాళ్ళని మర్చిపోతుంటాం, కృతజ్ఞత కలిగి ఉండం. దావీదు ఏమి నేర్పిస్తున్నాడంటే యెరూషలేములో కృతజ్ఞత నేర్పిస్తున్నాడు. ఇది చాలా దేవునికి ఇష్టమైనది. మనుషుల పట్లే కాకుండా దేవుని పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన లేకపోతే మనం ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం. మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు, మనకు పని ఇస్తున్నాడు, ఏమండి శక్తిని ఇస్తున్నాడు, పని చేసుకునడానికి శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. ప్రాముఖ్యంగా అని ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి దేవునికి కూడా మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే మనం కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఆయనకి ఇష్టం కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనం ఒక స్థాయికి వచ్చాక, లేకపోతే అన్నీ బాగున్నప్పుడు, దేవుడు అన్నీ మనకి అనుకూలంగా చేసినప్పుడు మనం కృతజ్ఞత మన తోటి వారి పట్ల, దేవుని పట్ల కలిగి ఉండాలి. బస్ ఇంతవరకు మీకు దావీదు జీవితంలో ఈ 3 ప్రాంతాల్లోని కొన్ని విషయాలు చెప్పా. ఇది ముగింపు విషయం. ఇది జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వినండి. అదేంటి అంటే, దావీదు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న తర్వాత దావీదు ఒకరోజు నిద్రలేచాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. ఈయన కూడా సహజంగా యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములో వాళ్ళ ఇంటి మేడ మీద మిద్ది కట్టుకున్నాడు. బాగా గొర్రెల దొడ్లో పడుకునే ఆయన, పొలాల్లో పడుకునే ఆయన మిద్ది కట్టుకొని మిద్ది మీద తిరుగుతున్నాడు. నిద్రపోయి చక్కగా తిరుగుతున్నప్పుడు ఒక ఆమె స్నానం చేస్తూ ఉంది. స్నానం చేస్తున్న స్త్రీని చూస్తాడు.
ఇదంతా మనం 11 అధ్యాయంలో చూస్తాం. స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. పొరుగువాని భార్యను ముట్టకూడదు, దానికి తగ్గ పనిష్మెంట్, దానికి తగ్గ శిక్ష ఉంటుంది. చూసి ఆ అమ్మాయిని తీసుకురండి అంటాడు. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తారు. నువ్వు నాకు నచ్చావంటాడు. నువ్వు నాకు నచ్చావంటే ఆమంటది, నేను మీ దాసురాలనండి, మీ దగ్గర పనిచేసి ఆయన భార్యని నేను అంటది. అవన్నీ ఆ టైంలో దావీదుకి అర్థం కాదు. దావీదు జీవితం అంతా మనం చూస్తే చాలా మంచి పాఠాలు నేర్చుకుంటూ వస్తాం. ఈ చివరి టైంలో ఇక్కడ దావీదు ఈ ఒక్క విషయంలోనే దావీదు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, దేవునికి ఇష్టం లేని పని చేశాడు. అందుకే దేవుడు అంటాడు, అన్ని విషయాల్లో దావీదు నెంబర్ 1, ఓకే, ఆ ఒక్క విషయంలో దావీదు నన్ను బాధ పెట్టాడు. ఆ బాధ పెట్టినందుకు తన కుటుంబం మొత్తం కష్టాలు అనుభవిస్తారండి, బాధలు అనుభవిస్తారు. తన కళ్ళ ముందే కుమారుడు చచ్చిపోతాడు, కుమారుడు ఎన్నుపోటు పడుస్తాడు. ఇందాక చదివించాను మీకు వాక్యం. ఆ యెరూషలేములోనే తన కుమారుడు ఎన్నుపోటు పొడిస్తే అబ్షాలోము కాళ్ళకు చెప్పులు లేకుండా కొండెక్కుతాడు, ఎర్ర టెండలో ఏడ్చుకుంటా, అయ్యో దేవా ఎంత కష్టం పెట్టావయ్యా అని. సమాధానం లేకుండా చేస్తాడు ఆ కుటుంబంలో, దావీదు జీవితంలో, దావీదు కుటుంబంలో. ఎందుకంటే దావీదు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి. ఇక్కడ మనం ఏం పాఠం నేర్చుకుంటున్నామంటే, నువ్వు యెరూషలేమునికి వచ్చిన తర్వాత, అంటే నువ్వు ఒకానొక స్థాయికి వచ్చిన తర్వాత, నీకన్నీ బాగున్న తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి మనం. ఏమండి, ఏం దగ్గర పెట్టుకొని ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. పరాయి స్త్రీలను చూడటం, పరాయి మగాలను చూడటం, లేకపోతే అది దావీదు చేసిన పొరపాటు. ఇంకా మనం ఎన్ని విషయాల్లో అసూయ, గర్వం, ఏమండి, ఇతరులను తృణీకరించటం, అబద్ధాలు చెప్పటం, దొంగతనాలు చేయటం, మోసాలు చేయటం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు. దావీదు ఆ పొరపాటు చేశాడు. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏ పొరపాటు చేస్తున్నామో, దేవునికి ఇష్టం లేని పని ఏం చేస్తున్నామో, ఇది దావీదు చివరిలో, దావీదు జీవితంలో చివరిలో మనం నేర్చుకునే పాఠం యెరూషలేములో. కాబట్టి మనం పాపానికి దూరంగా ఉండాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి. ఇది చివరిగా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం యెరూషలేములో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నా మనం చివరిలో పాపానికి మనం దూరంగా. బెత్లెహేము ప్రాంతం, అదుల్లాము గుహ, అదుల్లాము ప్రాంతం, యెరూషలేము ప్రాంతం. దావీదుకి ముఖ్యంగా ఈ 3 ప్రాంతాలు దావీదు జీవితంలో ముఖ్యమైనవి. అక్కడ ఆయన ఎదుర్కొన్న అనుభవాలు, ఆయన మనకు నేర్పిస్తున్న పాఠాలు మనం నేర్చుకున్నాం. మరి మీ హృదయాల్లో మీరు కూడా పెట్టుకోండి, జాగ్రత్త పడండి, దేవుణ్ణి స్తుతించండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన మీకు తోడుగా ఉంటాడు. కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటానికి జాగ్రత్త పడండి, వాటిని దూరం పెట్టండి. దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా మిమ్మల్ని దీవిస్తాడు. దావీదు అన్నటువంటి చిట్ట చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. రండి, దావీదు అన్న చిట్ట చివరి మాట ఏంటో తెలుసా? ఇక అయిపోయింది, చావుకు దగ్గర పడ్డాడు, మంచం మీదకి వచ్చేసాడు. తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు, ఈ మాటలు చెప్తున్నాడు. అందరూ చూడాలి ఈ మాటలు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి ఈ వచనాలు చూద్దాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు, నేను చదువుతానమ్మా, నేను చదివేత్తలే, మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా, ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను, నేను చచ్చిపోతున్నాను సొలొమోను, నా పని అయిపోయింది. బెత్లెహేములో పెరిగా, బెత్లెహేములో యుద్ధశాలిగా ఉండా, శూరుడిగా ఉండా, సాధన చేశా, మాట నేర్పరిగా ఉండా, ఎన్నో నేర్చుకున్నా. అక్కడి నుంచి ఎన్నో ఆటుపోట్లు, అదుల్లాము గుహకు వచ్చా, అక్కడ ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు. అయినా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఆదరించా, నేను బలపరిచా. నన్ను చంపేవాడు నా దగ్గరికి వచ్చినా కూడా నేను అతన్నేమీ చేయలా, అతన్నేమి ముట్టను కూడా ముట్టలా, దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి. ఈ విధంగా నా జీవితం నడుచుకుంటా వస్తుంది సొలొమోను. నువ్వేం చేస్తావంటే, నేను చనిపోతున్నా, లోకలందరూ పోవలసిన మార్గాన్ని వెళ్ళిపోతున్నా, తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను
ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అబ్బా, ఏ పని నువ్వు చేస్తున్నా, ఎక్కడ ఉన్నా వివేకముగా నడుచుకునే కృపనిస్తాడు దేవుడు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను నువ్వు గైకొనాలి. ఇది నేను చెప్పే చిట్ట చివరి మాట. దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు అన్నమాట. ఇది చిట్ట చివరి మాట. యెరూషలేములో చనిపోయే ముందు తన కుమారుడికి చెప్తున్న మాట. ఇప్పుడు మనకు కూడా ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన విధులను మనం గైకొని మనం ఆచరిస్తూ ముందుకు వెళితే నీ అంత ధన్యుడు లేడు. మన దేవుడు గొప్పవాడు, సర్వ సృష్టికర్త, సర్వాధిపతి, మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా నమ్ముతున్నారా? నిజంగా నమ్మితే చిన్న ప్రార్థన చేసుకోండి, తలలు వంచి.